ఆయన సీనియర్ మంత్రి. ఓ దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి రేసులో నిలిచిన వ్యక్తి ఆయన. రాష్ట్ర రాజకీయాలు శాసించిన ఆ మంత్రి ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకున్నారా? ఆయన మనసు నొప్పిస్తున్నదెవరు? ఏకంగా తన బాధను బహిరంగంగా వెలగక్కడానికి గల కారణం ఏంటి? 4 గోడల మధ్య తెలుసుకోవాల్సిన పంచాయతీ ఆ మంత్రి బహిర్గతం చేయడంలో ఆంతర్యమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అభ్యర్థి రేసులో నిలిచిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా, రామనారాయణ రెడ్డి మంత్రిగా కొనసాగినంత కాలం రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఆనం కుటుంబంలో ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక వ్యక్తులుగా పనిచేశారు. అలాంటి ఘన చరిత్ర కలిగిన కుటుంబంలో రామనారాయణ రెడ్డి పొలిటికల్గా ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2019 ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆనంకు మంత్రి పదవి ఇస్తారని అందరూ ఊహించారు. దానికి తగ్గట్టే రామనారాయణ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించారు. అయితే ఆనంకు జగన్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనం ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలోపే పార్టీని విభేదించారు. అధికారులు సమర్థంగా పనిచేయట్లేదు అంటూ బహిరంగ సభలో పలు ఆరోపణలు చేశారు. అప్పట్నుంచి వైసీపీని వ్యతిరేకిస్తూ వస్తోన్న ఆనం ఎన్నికలకు 1.5 సంవత్సరం ముందు పార్టీని విడి సైకిల్ పార్టీలోకి వచ్చేశారు. ఇక టీడీపీ నుంచి కూడా మంత్రి పదవి ఆశించిన ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనుకున్నట్లుగానే సీఎం చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి దేవాదాయ శాఖ అప్పగించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా మంత్రి పదవి వచ్చాక ఆనంలో కొంత యాక్టివ్నెస్ తగ్గిందట. దేవాదాయ శాఖలో కొన్ని మార్పులు తెచ్చినప్పటికీ రాజకీయంగా సైలెంట్గా మారిపోయారు. తాజాగా నెల్లూరులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమక్షంలో సహచర మంత్రి నారాయణపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నడిబొడ్డులో ఉన్న వీఆర్ హైస్కూల్ను ఇటీవల ఆధునికీకరించారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఈ పాఠశాలను మూసివేశారు. అయితే మంత్రి నారాయణ ఎన్సీసీ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తన కుమార్తె షరిణి ఆధ్వర్యంలో కొంత నిధులు సమకూర్చారు. అలాగే ఈ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ పాఠశాలకు వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని పేరు కూడా పెట్టారు. దీన్ని ఆనం రామనారాయణ రెడ్డి వ్యతిరేకించారు. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి నిధులు తీసుకువచ్చి మున్సిపల్ కార్పొరేషన్ పేరు ఎలా పెడతారు అంటూ బహిరంగ వేదికపై నిలదీశారు. కార్పొరేషన్ ఈ స్కూలుకు ఎంత ఫండ్ ఇచ్చిందో చెప్పాలన్నారు. గత ప్రభుత్వం కావాలని తమ మీద రాజకీయ కక్షతో మేనేజ్మెంట్ నుంచి తమను తొలగించిందని నారాయణ వీటన్నింటినీ పరిశీలించాలంటూ చురకలు వేశారు. ఈ వ్యాఖ్యల వెనుక కారణం ఏంటని వివరాల్లోకి వెళితే నెల్లూరులో వీఆర్ విద్యా సంస్థలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ చదివిన అనేక మంది రాజకీయంగా, సామాజికంగా, వ్యాపారపరంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన అనేక మంది నేతలు ఈ విద్యా సంస్థల్లో చదివిన వారే. అయితే 45 ఏళ్లుగా ఈ విద్యా సంస్థల మేనేజ్మెంట్ ఆనం కుటుంబం చేతుల్లో ఉండింది. అప్పట్లో పాఠశాల, కళాశాల అభివృద్ధికి వెంకటగిరి రాజులు 50,000 రూపాయల విరాళమిస్తామని తమ పేరు పెట్టాలని మేనేజ్మెంట్ కోరిందట. అయితే ఆ డబ్బులు ఇవ్వలేదని, అయినప్పటికీ వెంకటగిరి రాజుల పేరుని తాము పెట్టి అదే పేరుతో విద్యా సంస్థలు కొనసాగించామని రామనారాయణ రెడ్డి చెప్పుకొస్తున్నారు. వైసీపీ హయాంలో ఆనం కుటుంబంపై ఉన్న రాజకీయ కక్ష నేపథ్యంలో వీఆర్ విద్యా సంస్థలను ఎలాగైనా లాక్కోవాలని ఫ్యాను పార్టీ ప్రయత్నించింది. అందులో భాగంగా మేనేజ్మెంట్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి వీఆర్ విద్యా సంస్థలను తిరిగి తమకు అప్పగించేలా చంద్రబాబుతో మాట్లాడినట్టు సమాచారం. దాదాపు 4 దశాబ్దాలుగా వీఆర్ విద్యా సంస్థలు ఆనం కుటుంబం చేతుల్లో ఉంది.
ఈ విద్యా సంస్థల ఆధిపత్యాన్ని తిరిగి వారికి అప్పగించేందుకు చంద్రబాబు కూడా సుముఖత చూపించారని ఆనం వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇదే విద్యా సంస్థల్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న నారాయణ తాను చదివిన పాఠశాలను అభివృద్ధి చేయాలని ముందుకొచ్చారు. నేరుగా ఎన్సీసీ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ను దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి చేశారు. ఆ సమయంలో ఆనంని పట్టించుకోలేదని, కనీసం ఆనంతో చర్చించకుండానే సొంతంగా నిర్ణయం తీసుకుని పాఠశాల డెవలప్మెంట్ చేశారని, అలాగే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ను అప్పగించి విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా నామకరణం చేసేశారు. దీంతో తమ ఆధిపత్యం విఆర్ కళాశాలపై పోయిందని ఆనం ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. నెల్లూరు నగర నడిబొడ్డులో విఆర్ పాఠశాల, విఆర్ ఇంటర్ డిగ్రీ కళాశాల, లా కళాశాల ఉన్నాయి. దాదాపు 10 ఎకరాలకు పైగా ఈ ప్రాంగణం విస్తరించి ఉంది. ఆనం కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ చదివిన వాళ్లే. దీంతో ఈ విద్యా సంస్థల ఆధిపత్యాన్ని తాము తిరిగి పొందాలని ఆనం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీలో ఉన్న ఈ పాఠశాలను అభివృద్ధి చేయడం, ఆనంకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆయనను బాధ పెట్టాయట. ఇదిలా ఉంటే త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిలోపే వైసీపీని ఆనం వ్యతిరేకించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఆయన పొలిటికల్ కెరియర్కి నష్టాన్ని చేకూరుస్తోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు పొలిటికల్గా కూడా ఆనంపై అధిష్టానం కొంత అసహనంతో ఉందని సమాచారం. రాష్ట్రంలో నెలకొంటోన్న పరిస్థితులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు వ్యతిరేకించాల్సిన ఆనం సైలెంట్గా ఉండడం, పైగా ఆత్మకూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక దందాలు నడుస్తుండడం చంద్రబాబుకు నచ్చడం లేదనేది బహిరంగ రహస్యం. దీంతో మంత్రివర్గంలో ఆనంని తొలగించే అవకాశం ఉందని నెల్లూరు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ప్రస్తుత రాజకీయాల్లో ఆనం ఇమడలేక పొలిటికల్గా ఇబ్బందులు పడాల్సి వస్తుందని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. మరి అలాంటి పరిస్థితులే ఉంటాయా? ఆనంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.